ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది. ఈ రోజు పాకిస్తాన్ తోనే మేము చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాం మ్యాచ్ ఆడేదానికి. పాకిస్తాన్ తో ఆడాలంటే మరి నాకైతే ఇంకా ఆతృతగా ఉన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు మ్యాచ్ లైవ్ లో చూసిందే కానీ పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ ఆడింది లేదు. నేనైతే అందరికన్నా త్వరగా దిగేసాను ఈ రోజు. ఫ్లాట్ అయితే 4:30 కల్లా కిందకు వచ్చేసాను. నాకు తోడుగా ఈ చిన్న పిల్లి అయితే ఉన్నది. దీంతో అయితే బాగా రొంచేపు అయితే టైం పాస్ అయింది నాకు. దిగుతాను ఎవరు రాకుండా ఉన్నతరికి నాతో ఏం ఆడుకుంటావు మీ వాళ్ళు వచ్చారు వెళ్ళిపో అని చెప్పి బాయ్ అయితే చెప్పేసింది పిల్లి నాకు. మా వాళ్ళు మొత్తం వచ్చేసినారు. మార్నింగ్ అయితే నాకైతే ఛాయ్ అలవాటు అయితే ఉన్నది. ఇంకా ఛాయ్ తాగితే అయితే నెమ్మదిగా గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోయినాము. మేము ఆడేది అయితే సులభి కథలు. ఒకసారి ఫోటో పెడతా చూడండి. ఈరోజు గోపన్ అయితే లేడు, సురేష్ అన్న కూడా లేడు. వాళ్ళకి సెమీస్ ఉన్నాయని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంక మా వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు. కోటి అన్న రాఘవన్ అయితే ఓపెనర్ గా బయలుదేరుతున్నారు. సురేష్ అన్న అయితే ఇంక బాయ్ చెప్పి బయలుదేరిపోతా అన్నాడు. ఇంక మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. రాఘవన్ ఫస్ట్ బాల్ అయితే డాట్ పెట్టేసినాడు. నెక్స్ట్ కోటిన్ అయితే గ్రీస్ లోకి వచ్చేసినాడు. కోటిని ఎట్ట కొట్టాలని ఆలోచిస్తా ఫస్ట్ బాల్ అయితే 4 కొట్టేసినాడు. కానీ అది 4 బాలేదు, డబుల్ అయితే వచ్చింది. నెక్స్ట్ 2 బాల్ 2 4 అయితే కొట్టినాడు కోటి అన్న. అన్న ఎయ్యి అన్నాడు, అవుట్ అయితే అయిపోయినాడు రాఘవన్న. పరదేశం అయితే వెళ్ళిపోతాడు గ్రీస్ లోకి. ఇంకా ప్రతి ఒక్కరు మా టీంలో ప్రతి ఒక్కరు కానీ ఈ రోజు బాగా ఇంట్రెస్ట్ గా ఆడుతున్నారు మ్యాచ్ అయితే. మురళి అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టేసినాడు. 3 వికెట్లు పడిన తర్వాత అయితే మురళి అన్న రెడ్డి అయితే బాగానే రాణించారు పార్ట్నర్షిప్. 10 ఓవర్లకు అయితే 110 అయితే కొట్టినారు మా వాళ్ళు. వికెట్లు పడినా కూడా మురళి అన్న అయితే ఆప్షన్స్ చేసినాడు ఈ రోజు. మన వాళ్ళు అయితే అలసిపోయి అయితే వాటర్ తీసుకుంటా ఉన్నారు. మన వాళ్ళు కనీసం కొద్దిసేపు టైం తీసుకునే కానీ వాళ్ళు ఆర్గ్యూ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వికెట్ అయితే శివాన్ అయితే వచ్చేసినాడు గ్రీస్ లోకి. మా టీం కాకపోయినా కానీ మా పక్క చాలా బాగా ఆడతాడు శివాన్ అయితే. మురళన్ అయితే ఇంకా పాకిస్తాన్ మీద పగబట్టుకుని వచ్చినట్టున్నాడు. మురళన్ అయితే 6 మీద 6 కొడతాడు ఈ రోజు. ఆ వాళ్ళు అయితే తొందరపాటు వల్ల అయితే రన్ అవుట్ అయితే అయిపోయినారు. వికెట్ పడడంతో నేనైతే గ్రీస్ లోకి అయితే వచ్చేస్తాను. చెయ్యి నొప్పి అయితే నాకు అలానే ఉన్నది. కాకపోతే ఏంటంటే నాకు పాకిస్తాన్ వాళ్ళతో ఆడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది ఈ రోజు అయితే. మురళన్ అయితే ఇంక బాగుతూనే ఉన్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. 6 మీద 6 కొడతానే ఉన్నాడు. కొట్టిన 6 సాలే బ్రో, ఇంక అవుట్ అని చెప్పేసి అవుట్ అయితే అయిపోయినాడు. మన ధీర అయితే వచ్చేస్తున్నాడు మగధీర. హరికి అయితే క్రికెట్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నది. హరికి నాకైతే పార్ట్నర్షిప్ బాగా కుదురుతుంది. పాకిస్తాన్ బౌలింగ్ అయితే అటు ఫాస్ట్ లేదు, ఇటు స్లో లేదు, చాలా మీడియం గా వస్తుంది. వాళ్ళ బాల్ ఆడాలంటే మనకు చాలా కష్టంగా ఉన్నది. నువ్వేనా కొట్టే 6 లో నేను కూడా కొడతా అని చెప్పి హరి అయితే బౌండరీ కొట్టేసినాడు. నేను హరి అయితే 190 దాకా స్కోర్ అయితే తీసుకొచ్చేసినాము. హరి వద్దు అని చెప్పినా కానీ నేనైతే రన్నే పరిగెత్తేసాను, అవుట్ అయిపోయినాను. మ్యాచ్ అయితే బాగా ఇంట్రెస్ట్ గా ఉన్న టైంలో అయితే నేనైతే అవుట్ అయిపోయినాను. బ్యాటింగ్ లో కాకపోయినా బౌలింగ్ లో రానిద్దామని కంప్రమైజ్ అయిపోయినాను. ఇంక చంద్ర అన్న హరి అయితే వాళ్ళకైతే ఒక పెద్ద టార్గెట్ అయితే ఇచ్చేసాను పాకిస్తాన్ వాళ్ళకి. మొత్తానికి మా వాళ్ళు అయితే ఆల్అౌట్ అయితే అయిపోయినారు. 20 ఓవర్లు మ్యాచ్ అయితే అయిపోయింది. Hi friends, comment button. Please share, like and subscribe my channel.